గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ. నా పేరు ఎం విశ్వరావు. ఈరోజు చిన్న వాక్యం చెప్పుకుందామండి. చిన్న వాక్యం అది రామ్ రామ్ రోమ్ రామా రోమిలకు రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. కొందరు విశ్వాసులైననేమి దేవుడు ఏం చెప్తున్నాడంటే, విశ్వాసులైన అవిశ్వాసులైన ఎవరైనా ఒకటి దేవుడికి, యేసుక్రీస్తుకి ఎవరైనా ఒకటి. కానీ విశ్వాసులు ఇంకా విశ్వాసులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అవిశ్వాసులు విశ్వాసులుగా మారాలని, ఆయన సన్నిధిలో నిత్యము ఆయనను స్తుతించాలని కోరుకుంటున్నాడు. సో వందనాలండి. ఆయన కోరిక తీరాలంటే మనం, ఆయన నీతిమంతుడు, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమిస్తున్నాడు అని 11 కీర్తనలు 11:7 చెప్పబడుతుంది. సో మనము అవిశ్వాసులం కాకుండా విశ్వాసులుగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు అట్టి కృపను దయచేయును కాక. మనం విశ్వాసంగా ఉండాలంటే ప్రార్థనలోను, వాక్యంలోను, ఆరాధనలోను నిరక్కలుగా ఉండాలి. ప్రతి ఆదివారం మందిరానికి మానకుండా వెళ్ళి, కొందరు అవిశ్వాసులైనను కొందరు విశ్వాసులుగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటు కృప దేవుడు దయచేయను కదా. అలాగే మరి నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటిదా. నజరేయుడా నా యేసయ్యా. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 9:9 చూద్దామండి. అబ్రహాముకి దేవుడు 75 సంవత్సరం వయసులో వాగ్దానం ఇస్తాడుగా, నీకు వాగ్దాన పుత్రుడిని అనుగ్రహిస్తానని. అది ఈ యొక్క 9:9లో చెబుతున్నాడండి. నేను ఇదే నెలకి, వచ్చే సంవత్సరం ఇదే నెలకి ఇదే సమయానికి నీ భార్య అయిన శారా కవిగిట్లో ఒక కుమారుడు ఉంటాడు, అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు అని వాగ్దానం ఇస్తాడండి. దేవుడు చెప్పిన ప్రకారంగా ఇస్సాకు పుడతాడు. ముసలితనమున శారా పిల్లల్ని కన్నా అని అందరు నవ్వుకుంటారు. వయసు లేకపోయినా, వయసు ఉడికిపోయినా శారా పిల్లల్ని కన్నదని నవ్వుకుంటారని పిల్లలు తన కొడుకు ఇస్సాకు అని పేరు పెడతాడనమాట. సో దేవుడు ఇస్సాకుని దీవిస్తాడనమాట. వాగ్దానం ఇచ్చే దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానం నెరవేర్చేవాడని ఈ యొక్క అబ్రహాంని బట్టి 25 సంవత్సరాల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని 25 సంవత్సరాల తర్వాత నేను తీరుస్తాడనమాట. ఎప్పటికైనా సరే తీరుస్తాడని మనం విశ్వాసించి నమ్మి ఆయన్నే ఆరాధిద్దాం, ఆయన్నే స్తుతిద్దాం. ఆయన మంది కదా, ఆయన్ని కొనియాడదాం, ఆయనకి ఘనత మహిమ ప్రభావం వచ్చినట్టు జీవిద్దాం. కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందండి. ఒక పాట పాడి. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే లేకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే చూపకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా. థ్యాంక్ యూ. అన్నారు పల్లె మాత్రం పాడని ఆశపడిన తప్పైన క్షమించండి. VCYAఏలు 6 మెసేజెస్. మైక్రోఫోన్ వాయిస్ మెసేజ్ అర్ధరాత్రి 1:08
లైక్ చేయండి, షేర్ చేయండి, Telugu సబ్స్క్రైబ్ చేయండి Vision బంధుమిత్రులు. 102 messages. చిన్న ప్రార్థన Junior చేసుకుందామండి. NTR. Please try to observe the group చిన్న anyone. ప్రార్థన చేసుకుందాం. BADI హల్లెలూయా. kids. యేసువత్తుల స్వాతంత్రం 47 కుమార messages. పరిశుద్ధ Pen. మీ Camera దియాకన్న photo. వడిసి మా పై నుంచి మమ్మల్ని సదాకాలం DJ మా ఇంటి మరియు AP చూడుకున్నాం. మీకు దివ్యాంగుల గంట పాటల మహిమ. పల్లకి మైక్రోఫోన్. స్వదేశ్ మీడియా ఛానల్ చూస్తున్న వారిని, స్వదేశ్ మీడియా ఛానల్ సుదర్శన ముగ్గుల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారిని, సుదర్శన ముగ్గుల యూట్యూబ్ ఛానల్ నన్ను మొప్పదంతరంతులు నోరంతులు ఫలించమంటే దేవుని మీకు కనుక మహిమ ప్రారంభించు. ప్రతి అవసరం కూడా క్రీస్తు మహిమస్తుంది. ఈ గృహ ఈ యొక్క సుదర్శన ముగ్గుల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారికి కావాల్సిన అవసరం, లోటుపాట్లు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, వ్యాధిబాధలు, ఇబ్బందులు మొత్తం తీర్చి మొప్పదంతరంతులు ఫలించమంటే మీకు కనుక మహిమ ప్రారంభించు. ప్రతి అవసరం కూడా క్రీస్తు మహిమస్తుంది. నజరేయుడైన యేసు అత్యున్నత నామములో హృదయపూర్వక ప్రార్థన జరిగి పొందినాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఆల్వేస్ సుదర్శన గుడి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. Record.